చైనాలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు అక్కడ డేంజరస్ వైరస్లు పుడుతున్నాయి? ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ ఉదంతం మరొక ముందే ప్రపంచం మానవాళికి మరో మహమ్మారి వణుకు పుట్టిస్తోందా? ఇప్పటికే ఇండియాలో ఎంటర్ అయిన చైనా వైరస్ ఊహించని స్థాయిలో వ్యాప్తి జరిగితే తట్టుకోగలమా? నిరోధించేందుకు ప్రజలు, ప్రభుత్వాలు ఏం చేయాలి అన్న విషయాలను ఈవేళ బర్నింగ్ షోలో తెలుసుకుందాం. చైనా ఈ పేరు వింటే మనకు వైరస్లే గుర్తుకొస్తాయి. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రాణాంతక వైరస్లు అక్కడే ఎందుకు పుడుతున్నాయి అన్నది అంతు చిక్కడం లేదు. ప్రపంచాన్ని ఇంతలా సర్వనాశనం చేసిన కరోనా వైరస్ పీడ కలను మర్చిపోకముందే మరో డేంజర్ వైరస్ చైనాలో కరాళ నృత్యం చేస్తోంది. అంతేకాదు అక్కడి నుంచి ఇప్పటికే అనేక దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా భారత్లో కూడా ఆ వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో యావత్ ప్రపంచం మరొక్కమారు ఉలిక్కి పడింది. ముంచుకొస్తున్న ఉపద్రవం నుంచి గట్టెక్కేది ఎలా అన్నది ఇప్పుడు అన్ని దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోమారు కరోనా కాలం నాటి పరిస్థితులు తాండవిస్తే ఏం చెయ్యాలి? కొత్త వైరస్కు మందు కూడా లేదు. అసలు ఆ వ్యాధిని గుర్తించడానికి ముందే అది పాతుకుపోతుంది. కరోనా వైరస్ కూడా అంతే. ఇప్పుడు దాన్ని మించిన వైరస్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసింది. కుటుంబ పెద్ద దిక్కులను తీసుకువెళ్లిపోయింది. ఎంతో మంది అనాథలయ్యారు. కరోనా విలయ తాండవం మర్చిపోకముందే మరో డేంజర్ వైరస్ వార్త ఇప్పుడు అందరినీ హడలెత్తిస్తోంది. మళ్లీ కరోనా నాటి పరిస్థితులు పునరావృతం అవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఏం చెయ్యాలి? బాధ్యతగా ప్రజలు కూడా ఏం చెయ్యాలి? అందరూ ఆలోచించాల్సిన విషయం. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి కార్యక్రమాలు ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా మెలగాలని అంటున్నారు. ప్రస్తుతం చైనాని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశానికి కూడా చేరుకుంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడి ప్రస్తుతం కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాటం సాగిస్తూనే ఉన్న ప్రజల వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఉన్న శారీరక బలం ప్రస్తుతం సగానికి పైగా మందిలో లేకుండా పోయింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో నేటికి దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఇప్పటికే కరోనా మహమ్మారి ఇచ్చిన అనారోగ్యాల నుంచి బయటపడని ప్రజలు ప్రస్తుతం వస్తున్న ఈ వైరస్ను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి కూడా తమ వద్ద లేదని తెగ బాధపడుతున్నారు. ఈసారి మరేదైనా వైరస్ దాడి చేస్తే పోరాడి బ్రతుకుతామా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆదిలోనే దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి తాలూకా విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకొని ఎంతోమంది హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెగ ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. భారత్లో హెచ్ఎంపీవీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య భారత్లో క్రమేపీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. ఈ వార్త టెలికాస్ట్ అయ్యేప్పటికి ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చెప్పలేం. సోమవారం ఒక్కరోజే 4 కేసులు నమోదు కాగా మంగళవారం ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయింది. తాజాగా మరో 4 కేసులు చేరడంతో అమ్మో హెచ్ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి.
జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగకూడదు. తరచూ చేతులను సబ్బుతో శానిటైజర్తో కడుక్కోవాలి. వారు టవల్ దుస్తులను వేరుగా ఉంచుకోవాలి. బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. జలుబు దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. పోషకాహారం తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం, దానికి తోడు మన దేశంలో కూడా కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. జాగ్రత్త తప్పనిసరి అని, నిర్లక్ష్యం పనికిరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనుషుల్లో యాంటీబాడీస్తో పాటు తగిన మేర రోగనిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొత్త వైరస్లు అన్నీ చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? చైనా దాస్తున్న అతిపెద్ద నిజమేంటి? మహమ్మారుల మూలాలన్నీ చైనాలోనే ఎందుకు ఉంటున్నాయి? కొత్త వ్యాధులన్నింటికీ ఆ దేశం ఎందుకు కేంద్రంగా మారుతోంది? ఇప్పుడు ప్రపంచంలో వ్యక్తమవుతున్న ప్రశ్నలివే. ప్రపంచ చరిత్రలో అనేక మహమ్మారులు మానవులపై తీవ్రమైన ప్రభావం చూపాయి. ఏషియన్ ఫ్లూ 1956లో దాదాపు 40 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. 2002లో సార్స్ మహమ్మారి 774 మందిని పొట్టనబెట్టుకుంది. 10 ఏళ్ల తర్వాత పుట్టుకొచ్చిన H7N9 ధాటికి 1223 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 ఏళ్ల క్రితం వచ్చిన కోవిడ్-19 ఎంతటి ప్రాణ నష్టాన్ని మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. తాజాగా హెచ్ఎంపీవీ వైరస్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీటన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇవన్నీ ముందు చైనాలోనే బయటపడ్డాయి. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాపించి పెను విపత్తును మిగిల్చాయి. అంటువ్యాధులన్నీ చైనాలోనే తొలుత వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం జనాభా. అధిక జనాభా వల్ల వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా చైనాలోని పట్టణాలు, నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు చాలా దగ్గరగా మెలగాల్సి ఉంటుంది. దీనివల్ల వైరస్లు, బ్యాక్టీరియాలు సహా ఇతరత్రా సూక్ష్మజీవులు, వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తాయి. అవి ఎక్కడ పుట్టినప్పటికీ మనిషిలోకి ప్రవేశించిన తర్వాత రూపాంతరం చెందుతూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. వారి ఆహారపు అలవాట్లు కూడా వైరస్ల వ్యాప్తికి కారణమన్న బలమైన వాదన ఉండనే ఉంది. గ్లోబలైజేషన్ వల్ల బహుళజాతి కంపెనీలు వేగంగా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఎక్కడ చౌకగా శ్రామికులు లభిస్తే అక్కడ తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. ఈ క్రమంలో చాలా దేశాలు జనాభా ఎక్కువగా ఉన్న చైనాను కేంద్రంగా ఎంచుకున్నాయి. దీనివల్ల దేశాల మధ్య ప్రయాణాలు సర్వసాధారణమైపోయాయి. సరుకులు సైతం ఒక దేశం నుంచి మరో దేశానికి విస్తృతంగా ఎగుమతి అవుతున్నాయి. ప్రయాణిస్తున్న సరుకులు, మనుషులతో పాటే వ్యాధులు సైతం దేశ సరిహద్దులు దాటుతున్నాయి. చైనాలో మాంసాహారులు ఎక్కువ. పైగా అడవుల్లో లభించే అనేక జంతువులను చైనీయులు తింటారు. దీంతో అక్కడ సహజంగానే మాంసాహార విక్రయ కేంద్రాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. వైరస్లు, బ్యాక్టీరియా వంటి వ్యాధికారకాలకు అడ్డాగా ఉండే అనేక జంతువులను మనుషులకు అనుసంధానించే కేంద్రాలుగా ఇవి మారాయి. జంతువుల రక్తం సహా వాటి అవయవాల నుంచి వైరస్లు మనుషుల్లోకి వ్యాపించడానికి ఇవే ప్రధాన కారణంగా పరిశోధకులు భావిస్తున్నారు. ఒకసారి మనుషులకు సోకిన తర్వాత అవి అనేక రూపాంతరాలు చెందుతున్నాయి. తద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. అదే క్రమంలో మానవుల రోగనిరోధక శక్తిని సైతం తట్టుకునేలా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. చైనాలో పశుపోషణపై చాలామంది ఆధారపడతారు. కోళ్లు, పందులు, బాతులు సహా అనేక రకాల జంతువులను ఫామ్స్లో పెంచుతారు. కానీ అవి వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదని
పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల వాటి వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలకు పుట్టినిల్లుగా మారుతున్నాయి. వాటిని మాంసాహార మార్కెట్లకు తీసుకువెళ్లినప్పుడు అక్కడే ఉండే గబ్బిలాల వంటి వాటి నుంచి ఇతర వైరస్లు సైతం వీటికి సోకుతున్న ఆనవాళ్లను కోవిడ్ సమయంలో కనిపెట్టారు. దీంతో అమ్ముడు పోని జంతువులు తిరిగి మందలోకి వెళ్లినప్పుడు అవి ఇతర జంతువులకు కూడా సోకుతున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి అవి మనుషులకు పాకి ప్రాణాంతకంగా రూపాంతరం చెందుతున్నాయి. కరోనా ఈ పేరు వింటే నిద్రలో కూడా ఉలిక్కి పడాల్సిందే. ప్రపంచంలో ఈ మాయదారి వైరస్ అంటుకొని ఇళ్ళు చాలా అరుదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది ఈ మహమ్మారి. ముఖ్యంగా కరోనా మహమ్మారి భారత్ను కొట్టిన దెబ్బ సామాన్యమైంది కాదు. ఒకానొక దశలో దేశం శవాల గుట్టలా మారిపోయింది. కరోనా ఉగ్రరూపానికి ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఎంతోమంది పిల్లలు అనాథలయ్యారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. మన దేశంపై కంటికి కూడా కనిపించని ఒక వైరస్ చేసిన భీకరమైన ఈ దాడిని ఈ జనరేషన్ ఎప్పటికీ మర్చిపోదు. జనాభా ఎక్కువగా ఉన్న ఇండియాలో ప్రాణాంతక వైరస్లు మిగిల్చే విషాదం ఊహకందని స్థాయిలో ఉంటుంది. అలాంటి ఉపద్రవాన్ని ఊహించుకోలేం. మరి కరోనా నాటి పరిస్థితులు తలెత్తకుండా ఏం చేయాలి అన్న విషయాలు తెలుసుకోబోయే ముందు బన్నింగ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చిన్న వైరస్సే కదా, మనల్ని ఏం చేస్తుందని అన్న నిర్లక్ష్యానికి మూల్యం భారీగా ఉంటుంది. ఆ నిర్లక్ష్యమే కరోనా సమయంలో దేశంలో శవాల గుట్టలకు కారణభూతమైంది. ఇండియా జనాభా చైనాను మించిపోయింది. వైరస్ల వల్ల మన దేశంలో వ్యాప్తి చాలా అధికంగా ఉంటుంది. మరణాల రేటు కూడా ఊహించలేం. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి. చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రమాదకారిగా చెబుతున్న హెచ్ఎంపీవీ వైరస్ను అడ్డుకునేది ఎలా? దాని బారి నుండి మన ఇళ్లలోని పిల్లలను, వృద్ధులను కాపాడుకునే విధానాలు ఎలా? వైరస్ పాకిపోయినా చేసేదేం ఉండదు. అలా జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి. లాక్డౌన్ వలన గతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. తీవ్రత పెరిగితే లాక్డౌన్ పరిస్థితులు దారితీసినా ఆశ్చర్యం లేదు. కరోనా సమయంలో కూడా జాగ్రత్త లేకపోవడం వల్లనే తీవ్రత పెరిగింది. కరోనా మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్ ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా వేగంగా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువ సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవ్వడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అప్పట్లో టాక్ వినిపించింది. మహమ్మారి బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వ్యాయామం, డి విటమిన్ కోసం ఎండలో నడవడం లాంటివి చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శాకాహారులు విటమిన్ B12 తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి వైరస్ సోకినా సమర్థవంతంగా ఎదుర్కోగలం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో పరిస్థితి శృతిమించుతోంది. వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ 16 నుంచి 22 వారంలో ఇన్ఫెక్షన్తో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్టు డేటా చెబుతోంది. అయితే శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి రావచ్చని చైనా భావిస్తోంది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీవైరల్ మందులు వేసుకుంటే పని జరిగిపోతుందని అనుకోకూడదని తేల్చి చెబుతున్నారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. లాక్డౌన్, మరణాలు, ఆరోగ్య సమస్యలతో ప్రపంచ జనాభా కొట్టుమిట్టాడింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా
70 లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు బయటి దేశాల్లో పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక ఈ వైరస్ సోకితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూలాగా ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రమైతే నిమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంది. హెచ్ఎంపీవీ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్ఎంపీవీకి నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి టీకాను ఇంకా అభివృద్ధి చేయలేదని వెల్లడిస్తున్నారు. ఇంకా వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా చైనా మాత్రం నిత్యం కొత్త వైరస్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా వాళ్ళు జీవాయుధాలు తయారు చేస్తున్నారని సైతం వాదనలు ఉన్నాయి. మరి కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ వైరస్లకు మాత్రం చైనా పుట్టినిల్లుగా మారిపోయింది. వీటికి అంతం ఎప్పుడో కాలమే తేల్చాలి. ఓవైపు ప్రమాదం ముంగిట ఉన్నా చాలామంది చేస్తున్న నిర్లక్ష్యం శాపంగా పరిణమిస్తోంది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో సైతం హెచ్ఎంపీవీ వైరస్ల వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని చెబుతూ ఉండడం కూడా ఈ నిర్లక్ష్యానికి ఊతమిస్తోంది. కొంతమంది మాస్కులు పెట్టుకోమంటుంటే అస్సలు పెట్టుకోరు. ఏముందులే, నేనొక్కడే మాస్క్ పెట్టుకుంటే వచ్చే ముప్పు ఆగుతుందా అంటూ అడ్డగోలు సమాధానాలు చెప్పేవారు కోకొల్లలు. కరోనా మహమ్మారి చేతిలో 2 సార్లు చావు దెబ్బతిన్న సంగతిని జనం మర్చిపోకూడదు. హెచ్ఎంపీవీ మహమ్మారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్కరిదో కాదు, అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటేనే విజయం సాధ్యం. మరి ప్రభుత్వాలు, ప్రజలు అందరం అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే మహమ్మారికి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాబోదు.